వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కె రవికుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకే కాకుండా మనల్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులు, రియల్ భూమి వీక్షకులు అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ఇదివరకులే కంటే చాలా బాగుండాలని చెప్పి అందరూ కూడా నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుని అందరూ కూడా మన వీక్షకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా త్వరగా నిర్ణయాలు తీసుకుని ప్రగతి పథంలో ఉంటారని చెప్పి అందరూ భాగ్యవంతులు అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. సో మనం కూడా మా ఛానల్ తరఫున మేము కూడా దయాశిస్తున్నాం. సో ఎలా ఉండబోతుంది 2025 మార్కెట్? 24 మార్కెట్ చూశారు, రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అంటున్నది. 25 మార్కెట్ కాస్త శుభ పరిణామంగానే కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా మార్కెట్ మీద కొంత ప్రభావం కూడా చూపిస్తూనే ఉంది. సో మీ అభిప్రాయం ప్రకారం 2025 మార్కెట్ ఎలా ఉండబోతుంది? మనం చూసాము రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్, అక్కడ చూస్తే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ మళ్ళీ రావడం జరిగింది. బట్ తక్కువ మెజారిటీతో వచ్చింది. బట్ రెండు చోట్ల కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే నూతన మంత్రివర్గం ఏర్పడింది కాబట్టి కొంత మార్పులు చేర్పులు వచ్చాయి, కొంత స్టెబిలైజ్ అవ్వడానికి టైం పట్టింది. ఇప్పుడు నేను నా అనుభవంలో గమనిస్తుంది ఏంటంటే దీపావళి నుంచి కొంచెం మనకి తెలంగాణలో దీపావళి నుంచి కొంచెం ఎంక్వైరీస్ అయితే మొదలైనవి. గత వైభవం అప్పుడే వచ్చింది చెప్పడం చాలా కరెక్ట్ కాదు అది, కానీ ఎంక్వైరీస్ అయితే మొదలైనవి. అంటే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కాబట్టి మనకి రాబోయే సంవత్సరం ఖచ్చితంగా 2025 ఇవాళ January 1 ఉన్నాం, ఈ సంవత్సరం ఖచ్చితంగా బెటర్ దాన్ 2024 ఉంటుందని చెప్పడం నిస్సందేహంగా చెప్తున్నాను. అంటే పూర్వ వైభవం అంటున్నారు, అది బయ్యర్కే సెల్లర్కే? కరెక్ట్. బయ్యర్స్ ఇప్పుడు మనకి ఎందుకనంటే నూతన గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఆయన స్టెబిలైజ్ అవ్వటం, ఆయన కొంత అవగాహన చేసుకోవటం. ఎందుకంటే ఫస్ట్ టైం మరి ముఖ్యమంత్రిగా వస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా కొంచెం టైం పట్టింది. ఇప్పుడు కొంత సంస్కరణలాగా రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించి ఇప్పుడు ఇక్కడి నుంచే కదా, రియల్ ఎస్టేట్ రంగం నుంచే కదా ఆయనకు వచ్చేది కూడా ఆదాయం అంతా కూడా స్టేట్ ఆదాయం అంతా. కాబట్టి ఇప్పుడు దృష్టి సారించి దాని మీద ఆయన కొత్త స్కీమ్స్, కొత్త ప్లాన్స్, కొత్త డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఆలోచన అవన్నీ కూడా మొదలైనవి. కాబట్టి ఖచ్చితంగా 2025 బయ్యర్స్ని అట్రాక్ట్ చేస్తుందని. అంటే బయ్యర్స్ లోకల్ బయ్యర్స్ కాదు నేను చెప్పేది, బయట నుంచి బయ్యర్స్ మనకి ఎక్కువ ఎప్పుడైతే గ్రోత్ ఎక్కువ కావాలో ఇన్ఆర్గానిక్ గ్రోత్, ఆర్గానిక్ గ్రోత్ అని ఇక్కడ లోకల్గా ఉన్న డిమాండ్ కంటే బయట నుంచి ఎక్కువ డిమాండ్ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. హైదరాబాద్ మీకు తెలియదు కాదు, ఎన్ఆర్ఎస్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు డిమాండ్లు కూడా కొంచెం సబ్జెక్టుతో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏం తీసుకుంటున్నటువంటి ఈ ప్లాన్స్ వల్ల రాబోయే కాలంలో అంటే పర్టికులర్లీ ఈ 2025లో చాలా బాగుంటుంది. సార్ 25లో వడ్డీ రేట్లు మార్పు వచ్చే అవకాశం ఉందా? మీరు బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. సో రియల్ ఎస్టేట్ రంగం మీద ఎంతో కొంత ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థ కూడా. మీరేమంటారు? 2025లో మీరు అనేది బ్యాంకింగ్ రంగం అయినా సరే రియల్ ఎస్టేట్ రంగం మీద డిపెండ్ అయ్యి బ్యాంకింగ్ రంగం ఉంది. అవి క్లోజ్లీ రిలేటెడ్ అనమాట. బ్యాంక్స్ కూడా రియల్ ఎస్టేట్ కంటే, ఎందుకంటే ఇది ఫుల్లీ సెక్యూర్డ్ కాబట్టి ఆ బ్యాంకులందరూ కూడా కుతూహలంగా ముందుకు వచ్చి లోన్లు ఇస్తాయి. కాస్త సరళీకృతంగా లోన్లు ఇస్తాయి, కాస్త కొన్ని సరళింపుడుతో లోన్లు ఇస్తాయి. మొన్న మనకి హైటెక్స్లో 3 days ఎగ్జిబిషన్ జరిగింది. SBI వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది సీనియర్ మేనేజర్గా మీరు కరెక్ట్. సో ఆ ఎగ్జిబిషన్లో కూడా మనం చూసాం, నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేశారు, అందరి సందర్శకులు కూడా బాగా వచ్చారు, ఎంక్వైరీస్ కూడా బాగా వచ్చాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ టైంలో అందరూ కూడా ఆలోచించేది, ఈ టైంలో ఏంటంటే లాంగ్ టర్మ్లో ఎక్కడ బాగుంటాయి ప్రాస్పెక్ట్స్ అని ఆలోచిస్తారు. సో ఆ విధంగా ఆలోచిస్తే ఉభయ రాష్ట్రాల్లో లాంగ్ టర్మ్లో చూసుకుంటే డెఫినెట్గా హైదరాబాద్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్. మనకి ఇప్పుడు ప్రకృతి ఇచ్చిన వరం కూడా ఉంటుంది. హైదరాబాద్ ప్రకృతి ఇంకెక్కడ లేదు కదా. సో కాబట్టి మనం హైదరాబాద్ని అంటే చుట్టుపక్కల ప్లేసెస్, చాలా ప్లేసెస్ ఊటీగా, చాలా ప్లేసెస్ని మన ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్లేసెస్ తోటి పోల్చుకుని, ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి ప్లేసెస్తో పోల్చుకుని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సో కాబట్టి ఈ నేచర్ ఎక్కడ రాదు కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి పోస్ట్ రిటైర్మెంట్, లేకపోతే వెల్నెస్ సెంటర్స్, లేకపోతే మనకి దాని ఉంటారు ఓల్డేజ్ హోమ్స్ అని అనుకుంటా ఇప్పుడు అందరూ కూడా రిటైర్మెంట్ హోమ్స్ అని, ఇట్లాంటివన్నీ కూడా మనకి అవుట్స్కట్స్లో చాలా వస్తున్నాయి. ఎందుకంటే ప్రకృతికి దగ్గరగా ఉండి అందరికీ కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉంటారు కాబట్టి. సో ఇక్కడైతే వాళ్ళకి అంటే తట్టుకునేందుకు ప్లస్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేందుకు ఇక్కడైతే బాగుంటుందని చెప్పి హైదరాబాద్కి అందరూ వస్తున్నారు. సో అది ప్రకృతి కూడా ఇక్కడ మనకు తెలుసు, ఎండ ఎంత ఎక్కువ ఉన్నా సరే సాయంత్రం అయ్యేటప్పటికి కాస్త చల్లబడుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు చేసినటువంటి హైడ్రా ఎఫెక్ట్ వల్ల కూడా లేక్స్ రివైవ్ అయ్యి, అంటే నెక్స్ట్ వర్షాలలో లేక్స్ రివైవ్ అయ్యి
వాటర్ బాగా వస్తే ఇంకా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సార్ మీరు అల్టిమేట్గా అదిగతే మనకు కావాల్సింది ప్రకృతి. ఎంక్వైరీలు వస్తున్నాయి లాస్ట్ 2 months నుంచి బాగా అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా విజిట్ చేసే టైం ఈ 3 months ఏంటంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ ఇండియా వస్తుంటారు. సో వాళ్ళు ఎలాంటి ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఎక్కడ ఏ లొకేషన్లో ఎక్కువ మంది అడుగుతున్నారు, అంటే ప్రాపర్టీ విషయంలో ఎలాంటి ప్రాపర్టీస్ ఎక్కువ మీకు కాల్స్ వస్తున్నాయి? ఎన్ఆర్ఎస్ జనరల్గా ఏంటంటే అక్కడ మనం చూస్తే అమెరికాలో వేరియస్ ప్లేసెస్లో వాళ్ళకి అపార్ట్మెంట్స్ కంటే ఇండిపెండెంట్ విల్లాస్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ ఓకే ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే విల్లా అంటే ఏదో 200 గజాలు 300 గజాలు కాదు, వాళ్ళకి అక్కడ ఎకరాల్లో కొనుక్కుని పావు ఎకరం అరెకరం అలా కొనుక్కుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 200-300 గజాలు అంటే వాళ్ళ మనసుకి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు మినిమం ఒక 500 యార్డ్స్ అంటే పెద్ద విల్లాస్ కావాలి వాళ్ళకి. 500 యార్డ్స్ ఉండి G+2లో ఒక 4500 5000 ఆ విధంగా ఉండేటువంటి ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఇళ్ళని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఎందుకు వాళ్ళకి నేచర్కి దగ్గరగా ఉంటారు. వాళ్ళకి డిస్టెన్స్ ఏదో దగ్గరగా సిటీలో మధ్యలో ఉండాలని చెప్పి వాళ్ళ కోరికలు ఉండవు. వాళ్ళు దూరం పోతారు. 30-40 కిలోమీటర్స్ అంటే వాళ్ళ లెక్కల్లో మైల్స్లో లెక్కేస్తారు. మైల్స్లో లెక్కలు 30-40 మైల్స్ అంటే 60 కిలోమీటర్స్ దాకా. హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఏ లొకేషన్స్ ఎక్కువ చూస్తున్నారు హైదరాబాద్లో? అదే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వికారాబాద్ రోడ్డు మీద చాలా బాగుంది, చేవెళ్ళ వైపు చాలా బాగుంది. ఆ 2 వికారాబాద్ లొకేషన్స్లో వికారాబాద్ ఇటువైపు మోమిన్పేట కానీ అటువైపు నవ్వాపేట వైపు కానీ అటువైపు చేవెళ్ళ ఈ 3 సెంటర్స్లో కూడా ఎన్ఆర్ఐ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ చేవెళ్ళకి కొంచెం డౌన్ ఎందుకంటే అక్కడ బ్యాంకు లోన్లు రావు. ఓకే, అది కొంత జియో 311లో ఉంది ఏరియా, అందువల్ల అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంకు లోన్ రాదు. వేరే ఈ 2 ప్లేసెస్లో కన్వర్ట్ అయిపోయి పెద్ద పెద్ద విల్లాస్ వస్తున్నాయి. సో బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా వీటిపై దృష్టి చూస్తున్నారు. రీసెంట్గా మీరు గమనించింది ఏంటి ఆ లొకేషన్లో? చేవెళ్ళ లొకేషన్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, వికారాబాద్కి వెళ్ళే దారి వికారాబాదు మనకి ఇప్పుడు అక్కడ అనంతగిరి హిల్స్ అని ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి లొకేషన్స్ అవి. ప్రకృతి చాలా బాగుంటుంది బికాజ్ దే లవ్ నేచర్ కాబట్టి పెద్ద పెద్దవి అక్కడ వెంచెస్ కూడా వస్తున్నాయి. అన్నీ కూడా పెద్ద పెద్ద ల్యాండ్స్ 500 యార్డ్స్ 1000 యార్డ్స్ 200 300 150 ఇవి కాదు, వాళ్ళు చూసే ఆలోచనలు వస్తున్నాయి. అండ్ వికారాబాద్ ఇవన్నీ చూసుకుంటే మనకి 50-60 కిలోమీటర్స్ లోపల ఏది మన సెంటర్ పాయింట్ మనం గచ్చిబౌలిగా చూసుకుంటాం కాబట్టి. సిబిఎస్ చూస్తే అది వేరే, మన గచ్చిబౌలి సెంటర్ పాయింట్. వాళ్ళందరికీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట గచ్చిబౌలి ఇవే చూస్తారు కాబట్టి అవన్నీ కూడా 50-60 కిలోమీటర్స్లో ఉన్నాయి. దే ఆర్ హ్యాపీ అండ్ చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది అంటే మొత్తం హైదరాబాద్ మార్కెట్ గురించి ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? అటు డెవలపర్స్ నుంచి కావచ్చు, ఇటు బిల్డర్స్ నుంచి కావచ్చు, మార్కెటింగ్ ఏజెంట్స్ నుంచి కావచ్చు, మీకున్న సమాచారం ఏంటంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో గతం కంటే ఇప్పుడు జనాల్లో కాస్త కాన్ఫిడెన్స్ పెరిగింది. గతం కంటే ఇప్పుడు పదే పదే చెప్పడం వల్ల అందరికీ తెలిసిన హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు పదే పదే చెప్తున్నారు 2019కి బిఫోర్ అప్రూవల్స్ తీసుకున్న వాళ్ళకి 2019 కట్ ఆఫ్గా పెట్టి అంతకు ముందర అప్రూవల్స్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైతే ఎఫ్టీఏలు అన్న భయం దానిలో లేదో అట్లాంటి వాటిని మేము టచ్ చేయమని చెప్తున్నారు కాబట్టి వీళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే కాకుండా మొన్న మీరు గమనించుంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్ అంటే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టి కూడా వాళ్ళు దృష్టికి వెళితే అవి కూడా డిమాలిష్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా అన్నీ రాబోతున్నాయి. ఇక్కడ అన్నీ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాము, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ మనకి గవర్నమెంట్ పూర్తిగా కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఆ రంగంలో పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉంది అండ్ దానిలో వాళ్ళకి కొత్తవన్నీ కూడా అమలు చేస్తున్నారు. గ్లోబల్ ఇవన్నీ కూడా గ్లోబల్గా చూసి వచ్చి అమెరికా వెళ్ళొచ్చి అమెరికాలో ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి అని అలా కంపేర్ చేసుకుంటూ సింగపూర్ ప్రాజెక్ట్స్ అమెరికా ప్రాజెక్ట్స్ అవన్నీ కంపేర్ చేసుకుంటూ ఓపెన్ ఏరియాస్ పెంచి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాన్ఫిడెన్స్ మళ్ళీ పుంజుకుంటుంది. ఇప్పుడు కొత్త ఎంక్వైరీస్ చాలా వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళంతా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. రేట్లు ఏమైనా తగ్గుతాయని. కాస్త తగ్గకపోయినా పెరగలేదు రేట్లు. అది మీరు గమనిస్తూ ఉండొచ్చు. లాస్ట్ 6 months 1 year నుంచి కూడా ఆల్మోస్ట్ రేట్స్ స్టాగ్నెంట్గా ఉన్నాయి, ఎక్కడ పెద్దగా పెరగల. సరే, రీజనల్ రింగ్ రోడ్ ఎక్స్పాండ్లో భాగంగా 4 జిల్లాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని ఒకటి రాబోతుంది. అందులో 11 ఇంటర్చేంజెస్ కూడా ఉండబోతున్నాయన్నారు. సో ఇది గిన వస్తే ఈ 4 జిల్లాల్లో రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయంటే మీరేం చెప్తారు సార్? ఇది చాలా మంచి అంటే రీజనల్ రింగ్ రోడ్డు అవుతుందా లేదా, అసలు రీజనల్ రింగ్ రోడ్డు సాకారం అవుతుందా లేదా అని చెప్పి చాలా మందికి అనుమానాలు రకరకాల చర్చలు నడిచినాయి.
ఇప్పుడు ఈ వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. స్వస్తి పలికి ఫస్ట్ టైం స్వస్తి పలికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసినటువంటిది మీరు అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ల్యాండ్స్ ఎక్వైర్ చేయడం జరిగింది నార్త్ సైడ్. ఇప్పుడు ఆ నార్త్ సైడ్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశారు. కాబట్టి ఇంకా మనకి 17,000 కోట్ల అంచనాతో అవును అది అప్రూవల్ అయిపోయింది. 17,000 కోట్ల అంచనాతోటి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తోటి నేషనల్ హైవే మొత్తం అటుపక్క నుంచి ఇటుపక్కకి నార్త్ టు సౌత్ కిలోమీటర్స్ సార్ మొత్తం ఇది ఎంటైర్ థింగ్ హౌ మెనీ కిలోమీటర్స్ టోటల్ వస్తుంది. సో ఇది 40 కిలోమీటర్లు మొత్తం ఆ రేడియస్ 40 కిలోమీటర్లలో వస్తుంది. సో దీనిలో ఏంటంటే మనకి 158 కిలోమీటర్స్ దాకా దీన్ని పెట్టి 17,000 కోట్లు దీనికి వస్తుంది. కాబట్టి ఇది మనకి ఆల్రెడీ ఈ జిల్లాలు 11 జిల్లాలు మీరు చెప్పారు కదా, 11 ప్లేసెస్ 4 జిల్లాలు. ఈ 11 ప్లేసెస్ కూడా ఇంటర్చేంజెస్ రాబోతుంది. మీకు 11 ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఈ 11 ప్లేసెస్ వల్ల మనకి ఎలా ఉంటుంది అనేది మీకు ఒక్కసారి చెప్తాను. చూడండి ఎంత ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే దీన్ని దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రీజనల్ రింగ్ రోడ్ బదులు దీన్ని ఏమంటున్నాం అంటే భారత్ మాల, ఒక హారం, ఇలా హారం చూస్తున్నాం అనమాట. ఆ భారత్ మాల ఈ 11 జిల్లాల ప్లేసెస్ సంగారెడ్డి అందరికీ తెలిసిందే, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి ఈ 5 జిల్లాలలో దీనికి తీసుకొస్తే దీనివల్ల ఏమవుతుంది, అటువైపు నుంచి ఆ జిల్లాల నుంచి ఆ డైరెక్షన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఇటు వెళ్ళాలంటే, అంటే ఒక నుంచి నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలి అంటే ఆర్ సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాలి అంటే హైదరాబాద్ టచ్ చేయగల ఇంపార్టెన్స్. హైదరాబాద్కి ఈ హెవీ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ హెవీ ట్రాఫిక్ లోడ్ తగ్గిపోతుంది దీనివల్ల. అది నెంబర్ 1. నెంబర్ 2 మామూలు డైలీ కంప్యూటర్స్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కానీ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కానీ మనం రావటం కంప్యూటేషన్ టైం తగ్గట్లా, దానివల్ల మనకు కష్టంగా ఉంటుంది, చాలాసార్లు చెప్పుకుంటడం జరిగింది. సో ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా పోతాయి మనకి. ఎందుకంటే ఇది మొత్తం అన్నిటికీ లింకేజ్ కింద ఇన్ని ప్లేసెస్ని లింక్ చేస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందో అమిత్ షా గారి దగ్గర నుంచి, అది ఆల్రెడీ ఇచ్చేయటం జరిగిందో మనకి ఇప్పుడు దీనివల్ల మొత్తం ఉత్తర భాగం దక్షిణ భాగం 2 భాగాలు కూడా మీకు ప్లేసెస్ లైక్ కంది మనకి బాంబే హైవే మీద ఉత్తర భాగం, తర్వాత అటు నుంచి నవాబ్పేట, ఇందాక మనం చెప్పుకున్నాం దీని వికారాబాద్కి వెళ్ళే దారిలో ఉంది నవాబ్పేట, చేవెళ్ళ తర్వాత షాద్ నగర్ అంటే బెంగళూరు హైవే నుంచి మళ్ళీ అమ్మంగల్ అంటే శ్రీశైలం హైవేకి వస్తుంది. సో శ్రీశైలం హైవే నుంచి మర్రిగూడ, శివన్నగూడ ఇవన్నీ ఇటువైపు సాగర్ హైవేకి వస్తాయి. అలాగే మన నల్గొండ వైపు భువనగిరి, చౌటుప్పల్, జగదేవ్పూర్, గజ్వెల్, తూప్రాన్, నర్సాపూర్, అలా మొత్తం సర్కిల్ తిరుగుతుంది అనమాట. ఈ సర్కిల్ వల్ల అంటే నార్త్ సౌత్ కనెక్టివిటీ ఏర్పడి సిటీలోకి రావక్కర్లేకుండా ఈ విధంగా మనకి చక్కగా అంటే ఎవరైనా సరే ఈ ప్లేసెస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఆ ప్లేసెస్లో కంప్యూట్ చేసేందుకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ 11 ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి అంటే చెప్తారు. ఈ మొత్తం 11 ఇంటర్చేంజెస్ రోడ్స్ మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ మళ్ళీ ఇంటర్చేంజెస్ ఉంటాయి కదా రోడ్ కనెక్టివిటీ. ఇది రీజనల్ రింగ్ రోడ్డుతో సంబంధం లేకుండా ఇంకొకటి అనమాట. ఇది రీజనల్ రింగ్ రోడ్ అలాగే ఉంటుంది. ఇది కొత్త పేరు పెట్టి భారత్ మాల అని పెట్టి దీన్ని చేయటం జరుగుతుంది. దీనివల్ల మనకి ట్రాఫిక్ తగ్గడమే కాకుండా దీనివల్ల మనకి ఎన్ని రకరకాలైనటువంటి వస్తాయంటే ఇంజనీరింగ్లో జాబ్స్ వస్తాయి. ఇంజనీరింగ్లో మీకు ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి కదా, డెవలప్మెంట్ పార్ట్గా, అలాగే ఎంప్లాయ్మెంట్కి ఇంజనీరింగ్లో వస్తాయి. ఇంజనీరింగు తర్వాత ఇది ఖర్చులు ఎప్పుడైతే పెరుగుతాయో ఈ ఖర్చులు స్పెండ్ చేస్తారో ఎకానమీకి బూస్ట్ అవుతుంది, అదొకటి. ఇదే కాకుండా ఇవన్నీ కూడా మనకి 17 సంవత్సరాల్లో మొత్తం ఇప్పటిదాకా జరిగినటువంటిది టోల్ వసూలు చేసి 17 పాయింట్లు పెట్టి ఇప్పటిదాకా ఇప్పుడు జరగనటువంటిది మనకి అమలు చేస్తున్నారు. సో ఇవి వల్ల ఇన్కమ్, రెవెన్యూ జనరేషను, మెయింటెనెన్సు, అల్టిమేట్లీ రోడ్డు కూడా మెయింటైన్ చేయాలి ప్రాపర్గా, హైవేస్ కింద వస్తుంది. కాబట్టి ఇది పర్టికులర్గా 120 కిలోమీటర్లు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనకి 120 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ మీద ఇచ్చారు. దీని మీద కూడా గరిష్టంగా 120 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళేందుకు కూడా ఇచ్చి గంటకు 15,000 వెహికల్స్ పాస్ అయ్యే విధంగా చేస్తున్నారు. అండ్ మీకు ఎక్కడ పడితే అక్కడ 11 పాయింట్స్ ఏవైతే చెప్పుకున్నామో అక్కడ ఇంటర్చేంజ్ అంటారు. ఆ 11 పాయింట్స్ దగ్గర డెఫినెట్గా మనకి టోల్ గేట్స్ ఉంటాయి. అంటే మనకి అన్ని కాస్ట్ లేకుండా కన్వీనియన్స్ రాదు కదా.
కంఫర్ట్ రాదు కదా, ప్రతి కంఫర్ట్కి మనం కాస్ట్ పే చేయాలి. సో ఈ రోడ్డు వాడుతున్నాం కాబట్టి ఈ టోల్ గేట్స్ ఉంటాయి, ఈ టోల్ గేట్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ స్పీడ్లో వెళ్తాం కాబట్టి మనకి హ్యాపీగా ఇంకా 187 అండర్ పాస్ దీనిలో ఈ ప్రపోజల్లో. తర్వాత ఈ 26 పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కడుతున్నారు, తర్వాత 81 స్మాల్ బ్రిడ్జెస్ కడుతున్నారు, ఇలాగ క్లస్టర్ని. తర్వాత కల్వర్ట్స్ ఎక్కడికక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చిన్న చిన్న వాటి కల్వర్ట్స్ కూడా మంత్రులు కూడా చేస్తున్నాడు. ఈ విధంగా చేస్తూ ఈ విధంగా అయినటువంటి ప్లాన్ ఆల్రెడీ అంతా చేసేసి టెండర్లు వరల్డ్ బ్యాంక్ లెవెల్లో కాబట్టి గ్లోబల్ టెండర్స్ కూడా పిలిచారు. దీనికి బడ్జెట్ ఆల్రెడీ ఎలకేట్ అయిపోయింది. ఈ గ్లోబల్ టెండర్స్ కూడా వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు జనవరి, ఇప్పుడు అందరికీ తెలుసు సూర్యమాసం కాబట్టి నేను అనుకుంటున్నా జనవరి 15th తర్వాత ఈ వర్క్స్ అన్నీ కూడా శంకుస్థాపన జరిగి ఇవన్నీ కూడా మొదలవుతాయని అనుకుంటున్నా. దీనికి గడువు కూడా 2 years ఇచ్చారు. సో ఏంటి ఫోర్త్ సిటీ మీద ఇప్పుడు ట్రిబుల్ సంబంధించి చాలా వేగంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు, బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ ఒకటి నిర్మిస్తాయని చెప్పి ఎక్కడైతే ఫార్మాకి ల్యాండ్ కేటాయించారో ఆ ల్యాండ్లో ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మిస్తాయని చెప్పి కూడా చూడడం జరిగింది. సో దానికి మొదటి అడుగు ఎప్పుడు పడిపోతుంది, మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటే మీరు అన్నట్టుగా గతంలో మనం అనుకున్న ఫార్మా సిటీ ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు ఏఏ సిటీ, దానికి చుట్టుపక్కల క్లస్టర్స్, ఇటు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆ నాగార్జున సాగర్ రోడ్డుకి వెళ్ళే దాంట్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పి ఈ విధమైన ప్రణాళికలతోటి వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి సెపరేట్ బడ్జెట్ కూడా ఎలకేట్ అయిపోయింది. ఫోర్త్ సిటీ అన్నది డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్, అంటే ప్రతి వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ అడిగితే మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా అది చాలా హ్యాపీనింగ్ ప్లేస్. ఏఏ సిటీ అంటే ఫ్యూచర్ అంతా కూడా ఏఏ, ప్రతిదీ కూడా ఏఏ మీద రన్ అవుతుంది. ఇప్పటికే ఆటోమేటిక్గా 75% అన్నీ కూడా ఏఏ మీద జరుగుతున్నాయి కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ అయిపోతుంది ఏఏ అప్లికేషన్. మనం అన్నీ కూడా ఏఏ మీద చేయగలుగుతాం. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇప్పుడు అది శ్రీశైలం హైవేకి ఒక వరం. ఓకే, ఫోర్త్ సిటీ ఇప్పుడు మనం ఇందాక నార్త్ నుంచి సౌత్కి వచ్చినప్పుడు మధ్యలో అమంగళ్ వస్తుంది అనుకున్నాం, అమంగళ్ దగ్గరే వస్తుంది ఫోర్త్ సిటీ. ఓకే, అమంగళ్ దగ్గర వచ్చేది ఫోర్త్ సిటీ. ఏఏ సిటీ కందుకూరు దగ్గర వస్తుంది ఏఏ సిటీ. సో ఆ బెల్ట్ని అంతా కలిపి ఆయన థర్డ్ కాకుండా ఫోర్త్ అనమాట. అది ఇప్పుడు మనకి ఎలా అయితే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు, ఫోర్త్ సిటీ ఇస్ దట్. సో ఆ విధంగా ఆయన దాన్ని రూపొందించారు కాబట్టి ఫోర్త్ సిటీ రావటం హైదరాబాద్కి కొంచెం అంటే మనకి స్ప్రెడ్ అవుట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సిటీ కూడా ఈ కైండ్ ఆఫ్ డెన్సిటీ ఉండకుండా కొంతమంది అటువైపు కూడా మైగ్రేట్ అవుతారు. చాలా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ బాగా వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ రావటం ఈ ఫోర్త్ సిటీ కట్టే లోపల దీనికి చాలామంది డిమాండ్ ఉంది, చాలామంది కంపెనీలు అడుగుతున్నారు. సో ఇది హై రేంజ్ టవర్స్ లాగా దానిలో జస్ట్ లైక్ హైటెక్ సిటీ అంటే ఈ స్ట్రక్చర్స్ వేరేలా ఉన్నా ఆ విధంగా వస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఫోర్త్ సిటీకి రావటంతో ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖలు పారిపోతాయి. అప్పుడు హైదరాబాదు మినిమం ఇప్పుడు 50 kilometers రేడియస్లో ఉంటే ఫోర్త్ సిటీ కంప్లీట్ అయ్యేప్పటికీ 75 మినిమం. ఓకే, అన్ని వైపులా కూడా 25 kilometers పెరిగిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ప్లస్ ఈ మధ్యలో మళ్ళీ ఒక ట్రైన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా శాంక్షన్ చేసిందని చెప్పారు. సో అవుటర్ రింగ్ రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, మనం చూసాం దాని బెనిఫిట్స్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కంప్లీట్ అవ్వాలి, ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. రీజనల్ రింగ్ రోడ్డు పెద్దది. సో ఈ లోపల మనకి మాల్ వచ్చింది, భారత్ మాల వస్తుంది, ఈ లోపల మనకి ఈ ఫోర్త్ సిటీ కూడా కమెన్స్ అవుతుంది. ఫోర్త్ సిటీ అన్నది స్టేట్ లెవెల్లో వీళ్ళు గ్రాంట్స్ తెచ్చుకుని సెంట్రల్ నుంచి తెచ్చుకున్నారు. వేరే భారత్ మాల సెంట్రల్ స్కీమ్, సెంట్రల్ నుంచి వస్తుంది. ఫోర్త్ సిటీకి ఇంకోటి ఏంటంటే ఆ చెన్నై, ఇప్పుడు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో అది చెన్నై హైవేగా ఏర్పడి పెద్ద డిజిటల్ రోడ్స్ అనమాట. దాని మీద డిజిటల్ రోడ్స్గా రాబోతున్నాయి కాబట్టి వచ్చే కాలంలో అంటే అతి సమీప కాలంలో మనము వి విల్ సీ యాక్షన్ ఇన్ కందుకూరు దాకా మనకి ఇదివరకు చెప్పుకున్న మన మెట్రో రైల్ కూడా ఎక్స్టెన్షన్ అక్కడ దాకా వస్తుంది కాబట్టి కందుకూరు అనేది పార్ట్ ఆఫ్ సిటీ అయిపోతుంది. అంటే శ్రీశైలం కావచ్చు, ముంబై హైవే కావచ్చు, ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు సార్ మనం ఇన్వెస్ట్ చేయడానికి? శ్రీశైలం హైవే మీదే మొత్తం యాక్టివిటీ. అది ఎంత లాంగ్ మనం వెళ్ళొచ్చు మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి? ఎన్ని కిలోమీటర్ల పరిధిలోకి వెళ్ళి? అదే ఇప్పుడు అమంగళ్ ఉంది కదా, అమంగళ్ దాకా అయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ సిటీ, ఎక్స్టెండెడ్ సిటీ అనమాట. అమంగళ్ అంటే ఇప్పుడు మనకి సిటీ నుంచి అమంగళ్ 55 kilometers, చౌటుప్పర్ 55 kilometers మెజర్మెంట్స్. సో మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి పెద్దగోల్కోట ఎగ్జిట్ కానీ తుక్కుగూడ ఎగ్జిట్ కానీ వాటి దగ్గర చూస్తే ఇట్ విల్ బి హార్డ్లీ 30-40 kilometers. ఓకే, మనం ఎప్పుడైనా సరే ఓఆర్ఆర్
కనెక్టివిటీ ఉంది కాబట్టి ఓఆర్ఆర్ నుంచి ఎంత దూరం, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఎంత దూరం, రీజనల్ రింగ్ రోడ్డు వెళ్ళి మనకి ఎక్కడ కొడుతుంది, కడతల దగ్గర కొడుతుంది. కాబట్టి కడతల్ టు రీజనల్ రింగ్ రోడ్డు 12-13 కిలోమీటర్లు ఉంటుంది. సో కాబట్టి మీకు అది పెద్ద డిస్టెన్స్ కింద తీసుకోమన్నమాట. ఎందుకంటే మీకు ప్రతి వాళ్ళు హైదరాబాద్ నుంచి కంప్లీట్ అవ్వాలన్న ఆలోచన లేకుండా అక్కడికక్కడే క్లస్టర్స్ వస్తాయి, అక్కడక్కడే హౌసింగ్ డెవలప్ అవుతుంది. సో 4th సిటీ ఈజ్ ఎ సిటీ బై ఇట్ సెల్ఫ్. 4th సిటీలో అక్కడ ఎంప్లాయ్మెంట్, అక్కడ జాబ్ టేకప్ చేస్తూ లేకపోతే అక్కడ బిజినెస్ పెట్టుకుని వాళ్ళు వచ్చి మన దగ్గర అంటే హ్యాబిట్స్కి కానీ కోటికి కానీ రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అన్నీ అక్కడే డెవలప్ అవుతుంది, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడే డెవలప్ అవుతుంది. సో ఇదంతా ఉండదు కాబట్టి 4th సిటీ బై ఇట్ సెల్ఫ్ ఇది సపరేట్ సిటీ, సిటీలో సిటీ అంతే. ఈ శంషాబాద్ నుండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 వరకు 41.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏఐసిటీ అది హెచ్ఎండిఏ ఒక ప్రాజెక్ట్ రాబోతుందని చెప్పి విన్నాం. ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ ఏంది, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి అక్కడ? ఇప్పటిదాకా గతంలో ఇప్పుడు మనం చూడలేదు. 330 ఫీట్ రోడ్డు, 330 అడుగులు. 330 అడుగులు అంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు. 6 కాదు 8, 4 ఇటువైపు 4 అటువైపు వెహికల్స్ వస్తూ చక్కగా మధ్యలో డివైడర్స్ ఉంటూ చక్కగా రేడియల్ రోడ్స్ వేస్తూ వాళ్ళు ఒక ప్లాన్ వేసి దట్ విల్ బీ అరౌండ్ 41.5 కిలోమీటర్స్ 42 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రమ్ శంషాబాద్ టు ఏఐసిటీ అండ్ త్రూ దిస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 మీరు చెప్పింది. దీనిలో బ్యూటీ ఏమిటంటే పీపుల్ పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి, అంటే మన ల్యాండ్స్ ఎక్వైర్ చేసి రైతుల దగ్గర రైతులకి వీళ్ళల్లో వాళ్ళ భాగస్వాములు చేసి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ వాల్యూ పెంచి, అంటే ఆ ల్యాండ్ యొక్క వాల్యూ పెంచి. ఇదివరకు మనం చూసాం చాలామంది గగ్గోలు పెట్టారు, ఏమిటి మా దగ్గర 25 లక్షలు తీసుకున్నారు, ఇప్పుడు 2 కోట్లకి అమ్మింది, 3 కోట్లు పోయింది, మా అంతా నష్టం వచ్చింది. ఆ విధంగా కాకుండా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా బెనిఫిట్ అవ్వాలని చెప్పి రైతుల్ని భాగస్వాములు చేసి వాళ్ళతోటి డెవలప్మెంట్ తీసుకుని హెచ్ఎండిఏ డెవలప్ చేస్తాం. అండ్ ఇంకా బ్యూటీ ఏంటంటే దీనిలో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఎందుకన్నారు ఇది అని అంటే, గ్రీన్ ఫీల్డ్ ఈ రైతుల మధ్యలో తీసుకున్నటువంటి ఈ ల్యాండ్స్లో గతంలో వల్ల చిన్న ల్యాండ్స్ చిన్న సైజెస్ కాకుండా 500,000 యార్డ్స్ ప్లాట్స్ కూడా ఉంటాయి. మినిమం 200 నుంచి 500,000 యార్డ్స్ ప్లాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి దట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అండ్ ఈ ఎంటైర్ అంటే గ్రీన్ ఫీల్డ్ అలా ప్రొటెక్ట్ అవుతుంది కదా. పెద్ద ప్లాట్ ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు అంత పెద్దది కట్టుకోరు ఎవరు. 1000 గజాల్లో ఉంటే 1000 గజాల్లో ఏదో 200-300 గజాలు ఇల్లు కట్టుకుంటారు, మిగతా చుట్టూ గ్రీనరీ ఉంటుంది, ఇంత చుట్టూ వెజిటబుల్ ఫార్మింగ్ ఉంటుంది, ప్లాంటేషన్ ఉంటుంది. కాబట్టి అది ఆ నేచర్ అలాగా కన్జర్వేషన్ ఉంటుంది. అది దాన్ని అలాగ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ రోడ్డు డెవలప్ చేస్తున్నారు. అందువల్ల దీన్ని వెళ్ళేది ఇక్కడ రావిరియాల దాకా వెళుతుంది. రావిరియాలు అంటే ఎక్కడ మళ్ళీ తుక్కుగూడ జంక్షన్ దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే రావిరియాలు. అక్కడే మనకు ఆల్రెడీ టాటా వాళ్ళవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఏరోస్పేస్ ఇవన్నీ అక్కడ ఆల్రెడీ సెటప్ చేసి ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి. దానికి దీన్ని కనెక్టింగ్గా చేస్తూ ఇటు పక్కన ఏఐసిటీకి కందుకూరు ఏఐసిటీ పక్కనే కాబట్టి దానికి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డు ప్లాన్ చేశారు. దీన్ని ఆల్రెడీ మన డిసెంబర్ 6 ఏఐసిటీకి ముహూర్తం పెట్టి దాన్ని శంకుస్థాపన అయింది. దీనికి కూడా ఆల్రెడీ పనులు చేపట్టారు. సో ఫైనల్గా ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్ అంటే 2020 సంవత్సరంలో మొదటి ఇంటర్వ్యూ మీతోనే కొత్త సంవత్సరం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నేనైతే బిల్డర్స్ కావచ్చు, లేదంటేనేమో డెవలపర్స్ కావచ్చు, బయ్యర్స్ కావచ్చు, చాలామంది చాలా ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఒక ఎక్స్పర్ట్గా మీరు ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో సీనియర్ మేనేజర్గా చేసిన మీరేం చెప్తారు ప్రేక్షకులకి? బ్యాంకింగ్ రంగ సంస్థకి రియల్ ఎస్టేట్కి క్లోజ్ సంబంధం ఉంది. నెంబర్ 2 మనమంతా వెయిటెడ్ వాచ్ మోడ్లో చాలామంది ఉన్నారు. మనం కూడా గతంలో చెప్పడం జరిగింది, తొందరపడే కొనక్కర్లేదు, రేట్లు ఏమో అంత జంప్ అవ్వని. కానీ ఆ రోజులన్నీ అయిపోయి బాటమ్ అవుట్ అయిందంట. అంటే ఇంతకంటే తగ్గే పరిస్థితి లేదు, ఇంతకంటే తగ్గే పరిస్థితి ఛాన్సెస్ చాలా తక్కువ, డౌన్వర్డ్ రిస్క్ చాలా తక్కువ. కానీ గ్రోత్ జోన్స్ మారాయి, గతంలో వలే కాకుండా గ్రోత్ జోన్స్ మారాయి. ఎందుకు గతంలో నియోపోలిసు, శంకరపల్లి, మోకిలా ఇవే చెప్పుకుంటున్నాం. అవును, అవన్నీ మనకి సామాన్యుడికి అందుబాటులో లేవు, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోలేరు, అక్కడ పరిస్థితి లేదు అని మనం అది కూడా చాలాసార్లు చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి, షిఫ్ట్ అయ్యి కొత్త గ్రోత్ జోన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఇద్దరు చెప్పుకుంటే షిఫ్ట్ కంది ఉంది, కందిలో ఎంత ఉంది 15-20 వేలు లోపల, అంతే కదా. 200 గజాలు కొనుక్కుంటే 40 లక్షలు. అలా శ్రీశైలం హైవేకి వెళ్తాం, అక్కడ కందుకూరులో ఎంత ఉంది, అక్కడ 15-20 వేలు. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేసెస్లో సంగారెడ్డిలో ఎంత ఉంది, సిద్దిపేటలో ఎలా ఉంది, మనకి ఏ ప్లేసెస్ మనం తీసుకున్న ప్లేసెస్ అన్నీ కూడా చౌటుప్పల్ దగ్గరికి వెళ్తాం 10,000కే వస్తుంది. ఇది మనం
ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ హబ్స్ మారి క్లస్టర్స్, కొత్త క్లస్టర్స్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి అక్కడ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఇప్పుడు వెళ్ళి 1.5 పెట్టి మనం కోకాపేటలో కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆ కానీ డబ్బులు తెచ్చుకుని ఇక్కడ పెట్టామనుకోండి, ఎక్కువ ల్యాండ్ వస్తుంది. సో ఫ్యూచర్లో ఒక్కసారిగా 10 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అవకాశం ఉంది. అదే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అదే అవకాశం. ఇప్పుడు ఇది మనం ఇక్కడ పెడితే కోకాపేటలోకి వెళ్ళి 100 కోట్లు అన్నాం అనుకోండి, ఇంకా అది పెరగదు ఎప్పటికీ, ఇంకా రేట్ అలానే ఉంటుంది. స్టాగ్నెంట్ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరిగే అవకాశం అయితే ఉండదు. అది తగ్గకపోయినా పెరిగే అవకాశం అయితే అదే డబ్బు తీసుకొని పోయి మన సిటీ అవుట్స్కర్ట్స్లో కానీ పెట్టామంటే ఎకరాలు వస్తుంది. అవును. ఒక్క 10 years కన్నా హోల్డ్ చేసి పెట్టుకోగలిగామంటే 10 to 5 years అది 10 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఆశపోకర అది మనం చూసాం. అది ఎస్ సార్. ఇది గతం, అదే మీరు అడిగిన దానికి అనుభవంలో మనం చూసింది ఏంటంటే, ఇది వరకు ఇక్కడ 10 లక్షలు ఉండదు, ఇవాళ 100 కోట్ల దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ మనం 20 హైటెక్లో ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎంత ఉంది గజం? ఇక్కడ హైటెక్లో గజం ఎంత ఉంది? అవును, 3 లక్షలు ఉంటుంది మినిమం. 3 లక్షలు ఉంది కదా. ఇంక 3 లక్షలు పెరిగిద్దా? ఒకవేళ పెరిగితే ఎంత పెరిగిద్ది? అంతే కదా, చాలా 3 లక్షలు తక్కువ. పెరగదు. ఇంకా పెరగదు, చాలా తక్కువ. పెరిగినా కానీ ఒక 10%, ఆ, 5%. అంతే. 10-5% కంటే పెద్దగా పెరగదు. సో అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ రిటర్న్స్ రావు. రాదు. అదే ఇక్కడ ఉన్న అమౌంట్, ఇక్కడ పెట్టే అమౌంట్ కానీ మనం వేరే అదర్ ప్లేసెస్ కానీ పెడితే మటుకు ఖచ్చితంగా అది 10 రెట్లు పెరిగినా 5 times పెరిగినా ఖచ్చితంగా ROI అయితే వస్తుంది. ROI అయితే ఖచ్చితంగా చాలా హైగా ఉంటుంది కంపేర్ టు ఈ ఏరియాస్. ఎప్పుడైనా సాచురేటెడ్ మార్కెట్ల కంటే డెవలపింగ్ మార్కెట్లో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ రెండు జూబ్లీస్లో నా ప్లేస్ ఉందని చెప్పుకోవటం ఒకటైతే, మనీ పెట్టి ఎక్కువ రిటర్న్స్ కోసం ఆశపడే వాళ్ళు అయితే వేరే ప్లేస్లకు వెళ్ళడం అయితే 100 రెట్లు బెస్ట్ ఇది. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సో చూద్దాం, మీరు చెప్పినట్టు 2025 ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది. చాలామంది వెహికల్తో ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఇప్పుడు ప్రేక్షకులకి మంచి సలహాలతోటి వాళ్ళ ఒక ప్రాపర్టీ తీసుకునే ముందు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరినీ ప్రతి రూపాయి కూడబెట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఇక ముందు కూడా మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తారని, ప్రేక్షకులకు కూడా మీరు మంచి సమాచారం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్గా ఎప్పుడైనా ఎటువంటి సందేహాలున్నా, అనుమానాలున్నా, సలహాలు కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఐఎమ్ ఆల్వేస్ ఫర్ కామన్ మ్యాన్, మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు నన్ను అంటే సంప్రదించవచ్చు, దానిలో అభ్యంతరం లేదు. అండ్ మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడు కూడా పర్టికులర్లీ ఈ ఛానల్ ద్వారా వీఆర్ ఆల్వేస్ అడ్రసింగ్ కామన్ మ్యాన్ కదా. గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏదైనా కష్టాలు ఏదైనా ఉంటే కూడా మన సలహాలకు కూడా లీగల్గా కూడా మనం వెళ్ళడానికి కూడా మనం ఒక అంటే ఆ దృష్టిలో కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో అందరూ కూడా జాగ్రత్తగా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఇంకొకసారి. అది 9515127639. ఎప్పుడైనా సరే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్.